నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు నువ్వా నేనా అంటూ అధికార ప్రతిపక్షాల మధ్య పోటాపోటీగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం ప్రచారాలు కూడా విస్తృతంగా చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ జిల్లా వాసులు ఈసారి ఏ పార్టీ వైపు పట్టం కట్టబోతున్నారు? ముఖ్యంగా నగర ప్రాంత వాసులు రాజధానిని ఆహ్వానిస్తున్నారా, రాజధానిని వ్యతిరేకిస్తున్నారా అన్నది ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. చాలా ఆసక్తిగా అధికార పొత్తు పార్టీలు ఆశగా ఎదురు చూస్తున్నది. ఇందులో భాగంగా తూర్పు నియోజకవర్గానికి వెళ్దాం. విశాఖ తూర్పు నియోజకవర్గంలో గతంలో ఎవరెవరు గెలిచారు, వాళ్ళ బలాబలాలేంటి, దీని ముఖ చిత్రం ఏంటి పరిశీలిద్దాం. విశాఖ తూర్పు నియోజకవర్గం మండలాలు గ్రేటర్ విశాఖలో 1 నుంచి 11 వార్డులు, 53 నుంచి 55 వార్డులు. ఇక్కడున్న ఓటర్ల విషయానికి వస్తే పురుషులు 1,35,735, స్త్రీలు 1,41,004 మంది, ట్రాన్స్జెండర్స్ 17 మంది. మొత్తం ఓట్ల సంఖ్య 2,76,756. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే 2009లో ఏర్పాటు, అంతకుముందు విశాఖలో ఇది భాగం కావడం. నియోజకవర్గం ఏర్పడ్డాక 3 ఎన్నికలు కమ్మ కులస్తుడే ఇక్కడ విజయాన్ని సాధించారు. 3 ఎన్నికల్లోనూ విజేతగా నిలిచిన వ్యక్తి వెలగపూడి రామకృష్ణబాబు, టీడీపీ అభ్యర్థి. ఇంతవరకు వైసీపీ ఈ నియోజకవర్గంలో బోని కొట్టలేదు. ఇక సామాజిక ముఖచిత్ర విషయానికి వస్తే కాపు, తూర్పు కాపు 15%, యాదవ్ 14%, రెడ్డి 13%, మత్స్యకార 9%, కమ్మ 5%, బ్రాహ్మణ 5%, క్షత్రియ 5%, ఇతర కులాలు 34%. ఇక విశాఖ తూర్పు నియోజకవర్గంలో 2014 ఎన్నికల ముఖ చిత్రాన్ని చూద్దాం. 2014లో ఇక్కడి నుంచి గెలిచింది వెలగపూడి రామకృష్ణబాబు. ఆయన మీద ప్రత్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. ఇప్పుడు జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ 2014లో వైసీపీ తరపు నుంచి ఇక్కడ పోటీ చేశారు. రామకృష్ణబాబుకు వచ్చిన ఓట్లు 1,06,24 కాగా వంశీకృష్ణ శ్రీనివాస్కు 52,741 ఓట్లు వచ్చినాయి. మొత్తం మెజారిటీ విషయానికి వస్తే 47,883 ఓట్లతో వెలగపూడి రామకృష్ణబాబు విజయాన్ని సాధించారు. 2019కి వెళ్దాం. 2019 విషయానికి వస్తే మరొకసారి వెలగపూడి రామకృష్ణ బాబు వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. ఆయన మీద ఈసారి వైసీపీ మహిళా ప్రయోగం చేసినప్పటికీ కూడా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. రామకృష్ణ బాబుకి 82,073 ఓట్లు పోలుగా విజయ నిర్మలకి 60,599 ఓట్లు పోలేని 21,474 ఓట్లతో మరొకసారి వెలగపూడి రామకృష్ణ బాబు విజయాన్ని సాధించారు. ఇక ఈసారి బరిలో ఎవరున్నారు? వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇక్కడ జెండా పాతాలి అనుకుంటున్నారు, ఫ్యాన్ స్పీడ్ పెంచాలి అనుకుంటున్నారు. ఈసారి రంగంలోకి దింపిన వ్యక్తి ప్రస్తుత విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. ఈసారి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. ఇక ఎంవివి సత్యనారాయణ మీద ఈసారి కూడా రామకృష్ణ బాబు అపజయం ఎరుగని రామకృష్ణ బాబు వైపే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొగ్గు చూపించారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడం, సినీ నిర్మాత, కమ్మ కులస్తుడు, విశాఖ బిల్డర్స్ అసోసియేషన్కు 2 సార్లు చైర్మన్గా చేసిన హిస్టరీ ఉంది. ఇక 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా గెలుపొందారు. వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డితో విభేదాల్లో వార్తల్లో నిలిచిన వ్యక్తి. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీలో చేరగానే ఈయనకి టికెట్ వచ్చింది. విశాఖ తూర్పు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఈయనే ఎమ్మెల్యే. 2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయాన్ని సాధించారు. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండడం ఈయనకి ప్లస్ పాయింట్. ఇక తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట కంటే వ్యక్తిగత ప్రతిష్టతోనే వెలగపూడి రామకృష్ణ బాబు నెగ్గుకొస్తున్నారు అన్నది ఇక్కడ ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్. 15 ఏళ్లలో 5 ఏళ్ళు మాత్రమే అధికారంలో ఉన్న ఈయనకి ఎక్కడా తగ్గని అభిమానం. ఇక వైసీపీ ప్రచార అంశాలకు వస్తే వైసీపీ అభ్యర్థులు మార్చినా ఫలితం సాధించలేకపోవడం వైసీపీకి మైనస్గా మారింది. అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థితో వైసీపీ ప్రయోగం చేస్తుంది. ఎంవివి సత్యనారాయణ అలాగే వెలగపూడి రామకృష్ణ బాబు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కావడంతో ఈసారి పోరు మరింత తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి వెలగపూడి రామకృష్ణ బాబు వైపే మరొకసారి ఇక్కడ ప్రజలు మొగ్గు చూపిస్తారా, ఎంవివి సత్యనారాయణకి మరోసారి పట్టం కడతారా? చాలా ఆసక్తిగా ఈసారి తూర్పు నియోజకవర్గ ఎన్నికలు జరగబోతున్నాయి.